సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు పరిశీలన చేయడం జరిగింది. మొదటగా పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద ఉన్న క్రిస్టియన్స్ శ్మశాన వాటిక పనులు పరిశీలన, అనంతరం మేళ్ల చెరువులోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయ గోపురం శంకుస్థాపన, షాదీఖాన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించి హుజూర్ నగర్ పట్టణంలోని ఎన్ఐసి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ అనంతరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. మేడం బాబు ఆడవాళ్ళకి రాని బాబు చిన్నగా రాని సార్ ఇస్తున్నాను సార్ సార్ ఇస్తున్నాను. ఆ 2160 ఫ్లాట్లు ముందు హుజూర్ నగర్ పట్టణంలో అందరికి ఇచ్చిన తర్వాత అందులో కొన్ని మిగిలిపోతే హుజూర్ నగర్ మండలంలో కూడా నిరుపేద ఇల్లు లేని వాళ్ళకి ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ గుట్టకాడున్న ప్లాట్ల విషయంలో లీగల్గా ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ ఇల్లీగల్గా ఆక్రమించుకున్న వాళ్ళకి, అది అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు వెకేట్ చేయాల్సి వచ్చి అది కూడా ఇల్లు లేని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలని చెప్పి హుజూర్ నగర్ పట్టణం రాష్ట్రంలోనే హుజూర్ నగర్ పట్టణం హుజూర్ నగర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే డెవలప్మెంట్ అగ్రగామిగా నిలబడడానికి మా ప్రయత్నాలు నిరంతరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మెయిన్ రోడ్ పని వేగవంతంగా జరుగుతుంది, ఫుల్ క్వాలిటీతో జరుగుతుంది. అదేవిధంగా కమిషనర్ గారికి, చైర్పర్సన్, వైస్ చైర్మన్ అండ్ కౌన్సిలర్లకి నా సలహా ఏంటంటే, ఎవరు ఇది గతం మర్చిపోవాలి. ఇక్కడ ఒక 5,500 గజాలు ఉంది, అక్కడ నేడుచర్ల ఎన్ఎస్పి ల్యాండ్ ఉంది. ఇవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం వాడుకోవచ్చు. స్కూల్స్కో, కాలేజెస్కో, పార్కులకో, ఇటువంటి వాటికి పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం వాడుకోవచ్చు. కానీ ఎవరు కూడా ఈ ల్యాండ్స్ జోలికి పోతే అసలు సహించడానికి వీలు లేదని చెప్పి నేను మీకు అగ్రెసివ్గా పర్సూ చేయాలి. చివరిగా హుజూర్ నగర్ పట్టణానికి నేను ఒక గవర్నమెంట్ ఐటీఐ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక గవర్నమెంట్ మినీ స్టేడియం మంజూరు చేయడం జరిగింది. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనరు, చైర్పర్సన్, వైస్ చైర్మన్ కలిసి వెంటనే తగిన ల్యాండ్ చూడండి మినీ స్టేడియంకి. ఓకే, ఎన్ఎస్పి కాలనీ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, గుట్టగడ కానీ బెటర్, లేదా 5,500 గజాలు కానీ. ఓకే, మీరు రాగానే విపిఆర్ వెంచర్స్ కూడా వేయించారు సార్. విపిఆర్ వెంచర్స్ కానీ టౌన్ సెంటర్లో మినీ స్టేడియం ఉండాలి. ఒకసారి మీరు మినీ స్టేడియం ఫెసిలిటీస్ ఏం చేయాలో ప్రయత్నం చేస్తాము. బట్ హుజూర్ నగర్ టౌన్లో ఒక మినీ స్టేడియం కట్టడం అత్యవసరం. ఇది వెంటనే చేపట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, మున్సిపాలిటీలో భూములు ఆక్రమించుకోవడం, ఇళ్ళకి దొంగ నెంబర్లు వేసుకోవడం, అందులో అందరు భాగస్వామి కావడం, ఇటువంటి కార్యక్రమాలు జరిగితే మాత్రం తగిన శిక్ష తప్పదు అని కూడా చెప్తున్నా.
మున్సిపల్ ల్యాండ్ జోలికి పోకండి, ప్రభుత్వ భూముల జోలికి పోకండి. ఏమి ఇల్లీగల్ అక్రమ వ్యవహారాలు జరిగినా చాలా కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాం. మున్సిపల్ ల్యాండ్స్ అన్నిటికీ ఫెన్సింగ్ వేయాలి. ఎక్కడ కూడా ఎవరు మున్సిపల్ ల్యాండ్ జోలికి పోవద్దు. అదేవిధంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో డ్యూ ప్రాసెస్ ప్రొసీజర్ ఫాలో కాకుండా లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మడానికి వీలు లేవు. కొంతమంది ఎంఆర్ఓలను అప్రోచ్ అయ్యి అది వ్యవసాయ పొలంగా చూపెట్టి ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇవన్నీ ప్రక్రియ కుదరదు. చట్ట ప్రకారం ఏముందో అది ఫాలో కావాలి. అట్లా ఎవరు దానికి ఎస్కేప్ అయిదామని చూసినా మరి మేము ఏం చేయాలో చేస్తాం. కమిషనర్ గారు, మీకు మున్సిపల్ అధికారులందరూ చెప్తున్నా, ఏ ఒక్క విషయంలో అయినా మీరు రూల్స్ వయలేట్ చేస్తే మీరు కానీ మీ అధికారులు కానీ తప్పనిసరిగా మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని చెప్పి చెప్తున్నా. ఎవరు చెప్పినా ఎవరు ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి వీలు లేదు. మున్సిపాలిటీ ద్వారా హుజూర్ నగర్లో ప్రతి పౌరునికి మెరుగైన సేవలు అందించడానికి నిరంతరం మనం పనిచేయాలి. ఇది గతంలాగా దొంగ నెంబర్లు ఇచ్చి అది చేసుకొని మీరు పోలీసులు కుమ్మక్కై ఎవడో ఆస్తులు దొబ్బి మున్సిపల్ ల్యాండ్ దొబ్బి ఇవన్నీ చేస్తే మాత్రం చాలా సీరియస్గా వ్యవహారం ఉండబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. కోర్టులో కేసు వేసినావా సార్? అది దానికి ఫెన్సింగ్ కూడా వేయడానికి మీరు మొన్న కూడా చెప్పారు సార్. అది మొన్న రివ్యూ మీటింగ్ లో మొత్తం మెటీరియల్ కోర్టుల కేసు కూడా సార్. మున్సిపల్ ల్యాండ్స్ మీద ఏ కోర్టు కేసులు జరిగినా మీరు డైరెక్ట్ గా కోదాడు హుజూర్ నగర్ నేడచెల్ల మున్సిపల్ ల్యాండ్స్ మీద ఏ కోర్టుకి జరిగినా మీరు డైరెక్ట్ గా జీపీతో మాట్లాడండి. ఓకే, గవర్నమెంట్ లీడర్తో మాట్లాడి అది ఆ ల్యాండ్స్ డిఫెండ్ చేసుకోవాలని చెప్పండి. గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు, పదవిలో ఉన్నవాళ్ళు, అధికారులు అందరు కలిసి ఆ భూములు దొబ్బే ప్రయత్నం చేసారు. ఓకే, ఇది ఏ విధంగా కూడా ఇది మనం సహించడానికి విషయం అని చెప్పి మనం చేస్తాం.